హలో ఎవ్రీవన్. ఈరోజు సెషన్‌లో మనం డిస్కస్ చేసే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎస్‌సిఓ బ్యాక్‌లింక్ టెక్నిక్ ఏంటంటే దట్ మీన్స్ లింక్ బిల్డింగ్ టెక్నిక్ ఆర్ హాఫ్ పేజ్ టెక్నిక్ ఏంటంటే ఇమేజ్ షేరింగ్, లింక్ బిల్డింగ్ టెక్నిక్ అన్నట్టు. ఈరోజు సెషన్‌లో మనం ఏమని డిస్కస్ చేస్తామంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజ్ షేరింగ్, లింక్ బిల్డింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఇది ఎస్‌సిఓలో ఎందుకు ఇంపార్టెంట్? అండ్ రియల్ టైమ్‌లో మనం వాటిని ఏ విధంగా చేయొచ్చు? తర్వాత ఇమేజెస్ ఏ విధంగా ఆప్టిమైజ్ చేయొచ్చు? అండ్ ఏ ప్లాట్‌ఫామ్స్ బెస్ట్ ఉంటాయి? అండ్ చాలామంది చేసే కామన్ మిస్టేక్స్ ఏందో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజ్ షేరింగ్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇమేజెస్ మనం ఇది ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ఛానల్స్‌లో అప్‌లోడ్ చేయడమేనా జస్ట్ అప్‌లోడ్ చేయడం కూడా ఎస్‌సిఓ టెక్నికా? లేకపోతే ఇమేజ్ షేరింగ్ వెబ్‌సైట్స్‌లో ఇమేజెస్ సబ్మిట్ చేయడం వల్ల మన యొక్క ఎస్‌సిఓ ఇంప్రూవ్ అవుతుందా? లేకపోతే ప్రాపర్ ఇమేజ్ షేరింగ్‌కి కూడా ఒక స్ట్రాటజీ ఉంటుందా? మంత్లీ కొన్ని చేయాలి అనేసి లిమిట్స్ ఏమైనా ఉంటాయా? అని చెప్పేసి చాలామందికి డౌట్స్ ఉంటాయన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజ్ షేరింగ్, లింక్ బిల్డింగ్ అంటే ఏం లేదు. ఇట్ ఈస్ ఏ ఆఫ్ పేజ్ ఎస్‌సిఓ టెక్నిక్ అన్నట్టు వేర్ బిజినెసెస్ క్రియేట్ అండ్ షేర్ ఆప్టిమైజ్డ్ ఇమేజెస్ ఆన్ ఇమేజ్ షేరింగ్ ప్లాట్‌ఫార్మ్స్ అన్నట్టు. ఓకే. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఏం లేదు. మనము వాల్యుబుల్ ఇమేజెస్ మన యొక్క బిజినెస్ రిలేటెడ్ వాల్యుబుల్ ఇమేజెస్ కస్టమర్స్ కోసం అని జెప్పేసి కస్టమర్స్‌కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం అని జెప్పేసి మనం క్రియేట్ చేసి ఆ ఇమేజ్‌ని యాక్సెప్ట్ చేసే ప్లాట్‌ఫార్మ్స్‌లో షేర్ చేయడాన్ని ఇమేజ్ షేరింగ్, లింక్ బిల్డింగ్ అంటామన్నట్టు. ఇక్కడ ఈ ఇమేజ్ షేరింగ్, లింక్ బిల్డింగ్‌లో ఇట్ ఈస్ క్వైట్ సిమిలర్ టు ఇన్ఫోగ్రాఫిక్స్ సబ్మిషన్ ఓన్లీ. బట్ ఇమేజ్ షేరింగ్స్ ఏ విధమైనటువంటి ఏ టైప్ ఆఫ్ ఇమేజెస్ మనం క్రియేట్ చేస్తామంటే జస్ట్ లైక్ ఇన్ఫోగ్రాఫిక్స్. ఓకే. ఇన్ఫోగ్రాఫిక్స్ ఇమేజెస్ మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే. మీరు సింపుల్‌గా చూస్తే ఇవన్నీ గూడా ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజెస్ అండ్ వీటితో పాటు ప్రొడక్ట్ ఇమేజెస్. ఓకే. ప్రొడక్ట్ ఇమేజెస్ కూడా మనం ఇమేజ్ షేరింగ్ సైట్స్‌లో క్రియేట్ చేయొచ్చు. వీటితో పాటు చాలా చరతా డయాగ్రామ్స్. ఓకే. బేస్డ్ ఆన్ అవర్ బిజినెస్ ఓకే. బేస్డ్ ఆన్ అవర్ బిజినెస్, అవర్ సర్వీసెస్, అవర్ ప్రొడక్ట్ మనము డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇమేజెస్ అనేటివి మనము షేర్ చేస్తామన్నట్టు. ఓకే. బట్ కాకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇమేజెస్ మనం షేర్ చేసినప్పుడు ప్రతి ఇమేజ్‌ని ప్రాపర్‌గా ఆప్టిమైజ్ చేయాలి. ఓకే. చాలామంది అది చేయరు. ఓకే. ఇమేజెస్ క్రియేట్ చేస్తారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు సింపుల్‌గా చూపిస్తాను. నేను ఒక ఇమేజ్ క్రియేట్ చేశాను. చూడండి. ఈ ఇమేజ్ ఏంటంటే ఎక్కడ పోయిందిది? వన్ సెకండ్. యాహ్! ఈ ఇమేజ్ ఏంటంటే డిజిటోలియన్స్ లింక్ బిల్డింగ్ టెక్నిక్స్ అని చెప్పేసి బెనిఫిట్స్ అండ్ తర్వాత లింక్ బిల్డింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అని చెప్పి ఒక ఇమేజ్ క్రియేట్ చేశాను. ఓకే. ఇక్కడ మనం ఫస్ట్ చేయాల్సింది ఏందంటే ఒక ఇమేజ్‌కి ప్రాపర్ టైటిల్ అనేది ఉండాలి. ఓకే. ఇఫ్ పాసిబుల్ ప్రాపర్ డెఫినిషన్ ఉండాలి. అండ్ ఎక్కడైతే మనం సబ్మిట్ చేస్తామో దానికి ప్రాపర్ ట్యాగ్స్ ఉండాలి. అండ్ ప్రాపర్ వెబ్‌సైట్ లింక్ కూడా ఉండాలి. ఇక్కడ చూడండి ఇట్ ఈస్ ఏ చాట్‌జిపిటీ ఇమేజ్. కానీ దీనికి ఒక ప్రాపర్ టైటిల్ నేను ఏమని పెడుతున్నాను? బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని జెప్పేసి నేనొక టైటిల్ పెట్టాను. దట్ మీన్స్ ఐ యామ్ సింప్లీ అప్లయింగ్ మై కీవర్డ్ టు దిస్ ఇమేజ్ అన్నట్టు. ఇప్పుడు మనం ఈ ఇమేజ్‌ని ఇమేజ్ షేరింగ్ సైట్స్‌లో ఏ విధంగా సబ్మిట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ బెస్ట్ ఇమేజ్ షేరింగ్ సైట్స్ అని జెప్పేసి మనం గూగుల్‌లో వెతకాలన్నట్టు. బెస్ట్ ఇమేజ్ షేరింగ్ ఎస్‌సిఓ సైట్స్ అని జెప్పేసి. అండ్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఎప్పుడైనా సరే మీరు ఎక్కడ ఏ సైట్‌లో సబ్మిట్ చేసినా డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ అండ్ స్పామ్ స్కోర్ అనేది చాలా బెటర్ ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ మనము ఇమేజ్ షేరింగ్ సైట్స్ చూస్తే అన్నీ మనకు తెలిసిన ఇమేజ్ షేరింగ్ సైట్సే ఉంటాయి. లైక్ ఇది లింక్డ్ఇన్ అని జెప్పేసి, తర్వాత మనకి ఇన్‌స్టాగ్రామ్ అని జెప్పి, ఫేస్‌బుక్, లింక్డ్ఇన్, తర్వాత పింట్రెస్ట్ ఇవన్నీ గూడా డిఫరెంట్ డిఫరెంట్ సైట్స్. నేనేం జేస్తున్నానంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ఫోగ్రాఫిక్ ఆర్ ఇమేజ్ షేరింగ్ సైట్ ఏంటంటే పింట్రెస్ట్ అన్నట్టు. ఓకే. నేను పింట్రెస్ట్ తీసుకుంటున్నాను. ఇందులో నేను ఏ విధంగా ఇమేజ్ షేర్ చేస్తున్నానో ఒకసారి చూడండి. ఓకే. ఫస్ట్ పింట్రెస్ట్‌లో మీరు సైన్ అప్ అవ్వండి. సైన్ అప్ అయిన తర్వాత ఇక్కడ చూడండి నేనేం చేస్తున్నాను ఇక్కడ లెఫ్ట్ సైడ్ క్రియేట్ అని కొడుతున్నాను. ఇక్కడ క్రియేట్ ఏ పిన్ దట్ మీన్స్ పోస్ట్ యువర్ ఫోటోస్ ఆర్ వీడియోస్ అండ్ యాడ్ లింక్స్, స్టిక్కర్స్, ఎఫెక్ట్ అండ్ మోర్ అన్నట్టు. సో, ఇక్కడొచ్చాను నేను. ఇక్కడ ఒక ఇమేజ్ షేర్ చేస్తున్నాను. చూడండి. ఇంతకుముందు మనం ఏదైతే ఇమేజ్‌ని ప్రాపర్‌గా ఆప్టిమైజ్ చేసామో విత్ రైట్ కీవర్డ్ ఆ ఇమేజ్‌ని తీసుకుంటున్నాను. ఓకే. దట్ ఈస్ ఇమేజ్ టైటిల్. అండ్ హియర్ మనం ఏం చెప్తున్నామంటే బెస్ట్ లింక్ బిల్డింగ్ టెక్నిక్స్ బై ఇమేజ్ టైటిల్ ఏ విధంగా ఇస్తున్నాము? లింక్ బిల్డింగ్ టెక్నిక్స్ బై బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అని చెప్పేసి నేను టైటిల్ ఇస్తున్నాను. ఓకే. సో, ఓకే. ఇప్పుడు డిస్క్రిప్షన్ ఏం చేయాలి? ఓకే.
in the given image we are giving you best link building techniques, and we are digitalians, and we provide AI powered real time advanced digital marketing training in Hyderabad, as we are one of the best digital మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. దట్ మీన్స్ మనం ఈ ఇమేజ్ డిస్క్రిప్షన్ ఇస్తూనే మన కీవర్డ్స్ని ఇంక్లూడ్ చేస్తూ మన గురించి కూడా చెప్పాము. దట్ మీన్స్ మన యొక్క కీవర్డ్ ఓకే మన టైటిల్లో డిస్క్రిప్షన్లో కూడా ఇన్వాల్వ్ అయ్యేలా చూడాలి. అండ్ లింక్ ఏంటి, మన యొక్క వెబ్సైట్ లింక్ ఏంటి, మీరు ఏ పేజ్ని అయితే టాప్ తేవాలి అని అనుకుంటున్నారో ఎస్సీఓతోని ఆ లింక్ని మీరు మెన్షన్ చేయండి. ఓకే digitolians.in. ఓకే అండ్ ఇక్కడ చూజ్ ఎ బోర్డ్ అని ఇది అడుగుతుంది. మనం ఇక్కడ సింపుల్గా మనం చేయాల్సింది ఏం లేదు, జస్ట్ 1 సెకండ్. ఇక్కడ సంథింగ్ ఎడ్యుకేషన్ అని ఒకసారి ట్రై చేద్దాం. ఏదైనా సార్ వీ కెన్ క్రియేట్ వన్ బోర్డ్. అంటే మనం క్రియేట్ చేసేటువంటి ఇమేజెస్ అన్నీ కూడా ఏదో ఒక బోర్డులో మేక్ దిస్ బోర్డ్ ప్రైవేట్ అవసరం లేదు, ఎవరన్నా చూడొచ్చు. మన అకౌంట్లో ఒక బోర్డ్ క్రియేట్ చేస్తున్నాం, ఆ బోర్డులో ఎడ్యుకేషన్ ఆ బోర్డులో డిజిటల్ మార్కెటింగ్ అని. సో ఈ విధంగా మనం ఏం చేయాలంటే మనం పింట్రెస్ట్‌లో మన యొక్క ఇమేజ్‌ని షేర్ చేస్తున్నాం. ఇమేజ్ అనేది డిఫరెంట్ ఫార్మాట్‌లో ఉంటుంది అండ్ క్లిక్ ఆన్ పబ్లిష్ అన్నట్టు. ఓకే ఫైండ్ ఇట్ లవ్. ఓకే యాహ్! మనము ఈ విధంగా మన యొక్క ఇమేజెస్‌ని డిఫరెంట్ హై డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ ఉన్న సైట్‌లో మనం పబ్లిష్ చేయొచ్చు. అండ్ చూడండి ఇక్కడొచ్చిన తర్వాత ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ విజిట్ వెబ్‌సైట్, ఇక్కడ నుంచి మన యొక్క వెబ్‌సైట్‌కి డైరెక్ట్ రీడైరెక్షన్ వస్తుంది. మనకి బ్యాక్ లింక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా మనము హై డొమైన్ అథారిటీ ఉన్న సైట్స్‌లో మన యొక్క ఇమేజెస్ సబ్మిట్ చేయాలి. బట్ కాకపోతే మిస్టేక్ ఏంటంటే చాలామంది చేసే చిన్న మిస్టేక్స్ ఏంటంటే వాళ్ళు ఇమేజెస్‌ని ప్రాపర్‌గా ఆప్టిమైజ్ చేయరు. అండ్ ఇంకోటేంటంటే ఇప్పుడు మనం కొన్ని కేటగిరీస్ సెలెక్ట్ చేసాం కదా! అది ఇర్రిలివెంట్ కేటగిరీస్ అనేటివి సెలెక్ట్ చేస్తూ ఉంటారన్నట్టు. అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ప్రతి ఇమేజ్ కూడా హై డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ ఉన్న సైట్‌లోనే ఖచ్చితంగా వాటిని పబ్లిష్ చేయాలన్నట్టు. అండ్ ఇంకా చాలామంది ఏం చేస్తారంటే లో క్వాలిటీ ఇమేజెస్ పబ్లిష్ చేస్తారు. ఆప్టిమైజేషన్ సరిగ్గా చేయరు అండ్ బ్రాండింగ్ ఉండదు. అంటే వాళ్ళ యొక్క వెబ్‌సైట్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఆర్ బ్రాండ్ నేమ్ అనేది ఇమేజెస్‌లో మెన్షన్ చేయరన్నట్టు. అండ్ ఇంకోటేందంటే సేమ్ ఇమేజ్ ప్రతి సైట్‌లో ఉంటారు. ఇక్కడ ఈ పర్సన్ ఏం చేస్తున్నాడు 250 ఇమేజెస్ ఇచ్చాడు. అన్నిట్లో కూడా సేమ్ ఇమేజ్ యూజ్ చేస్తారు. బట్ అయితే ట్రై టు యూజ్ డిఫరెంట్ ఇమేజెస్. ఓకే. ట్రై టు యూజ్ డిఫరెంట్ ఇమేజెస్ ఆర్ ఫోకస్. ఇంకా చాలామంది ఏం చేస్తారంటే ఓన్లీ బ్యాక్ లింక్స్ కోసమే ఇమేజెస్ ఫోకస్ చేస్తాడు. బట్ కాకపోతే మీరు ఇమేజ్ సబ్మిషన్ చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ మెయిన్ ఏంటంటే నాట్ ఓన్లీ బ్యాక్ లింక్స్. ఇప్పుడు ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ గురించి ఆ టాపిక్‌లో ఉన్న వాళ్ళందరికీ మన ఇమేజ్ పోతది. అక్కడి నుంచి మన వెబ్‌సైట్‌కి రిఫరల్ ట్రాఫిక్ వస్తది. మన యొక్క బ్రాండ్ గురించి ఎక్కువ మందికి తెలుస్తది. బ్యాక్ లింక్ ఎలాగో వస్తుంది మీరు చూసారు. అండ్ మన యొక్క గూగుల్ ఇమేజెస్‌లో కూడా మన ఇమేజెస్ రావడానికి ఛాన్స్ ఉంటుందన్నట్టు. ఓకే. సో దిస్ ఈస్ ద థింగ్. అండ్ రైట్ ఇమేజ్ స్ట్రాటజీ అంటే ఏం లేదు, సింపుల్‌గా చూడండి. మీరు ఒక కీవర్డ్‌ని టార్గెట్ చేస్తున్నట్టయితే ఓకే. మీరు ఒక కీవర్డ్‌ని టార్గెట్ చేస్తే పర్ మంత్ ఓకే. పర్ మంత్ మీరేం చేయాలంటే ఒక కీవర్డ్‌కి 2-5 ఇమేజెస్ సబ్మిట్ చేయండి ఇన్ 5 డిఫరెంట్ సైట్స్. ఒక సైట్స్‌లో ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలి. అంటే ఒక కీవర్డ్ మనం టైటిల్ దగ్గర కీవర్డ్ రాసాం కదా! అండ్ ఇమేజ్ నేమ్ కూడా కీవర్డ్ రాసాం కదా! డిస్క్రిప్షన్‌లో కీవర్డ్ రాసాం కదా! ఆ విధంగా పర్ కీవర్డ్‌కి మాక్సిమం ఒక 5 సబ్మిషన్స్ చేయండి. ఒకవేళ 10 కీవర్డ్స్ మీరు టార్గెట్ చేస్తే ఓకే. 10 కీవర్డ్స్‌ని మీరు టార్గెట్ చేసినట్టయితే పర్ మంత్ మీరు 20-50 అంటే పర్ కీవర్డ్‌కి 5 అంటే 10 కీవర్డ్స్‌కి 50 ఇమేజ్ సబ్మిషన్స్ చేయండి. ఓకే. దట్ మీన్స్ 50 సైట్స్‌లో చేస్తాం మనం. అంతే. ఓకే. సో ఇది కంప్లీట్ అన్నీ కూడా ఒకే రోజు చేయొద్దు. 10 కీవర్డ్స్ అంటే ఫస్ట్ వీక్‌లో మనం ఒక 3 కీవర్డ్స్ టార్గెట్ చేయండి. సెకండ్ వీక్‌లో 3 కీవర్డ్స్, థర్డ్ వీక్‌లో 3 కీవర్డ్స్, ఫోర్త్ వీక్‌లో రిమైనింగ్ 4 కీవర్డ్స్‌ని టార్గెట్ చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మనకు బెటర్ ఎస్‌ఈఓ ర్యాంకింగ్స్ వచ్చి మన యొక్క వెబ్‌సైట్ టాప్‌లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే గైస్, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఫ్యూచర్ అప్డేట్స్. ఇంకా మీకు కంప్లీట్ ఏఐ పవర్డ్ అడ్వాన్స్ రియల్ టైమ్ కోర్స్ కావాలంటే ఈ నెంబర్‌తోని టచ్‌లో ఉండండి. థాంక్ యూ.